Dear student, welcome to Sri Vidya Coaching Center. ఏవైతే 2025 అండ్ 26 నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటికి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9649643354కి కాంటాక్ట్ అవ్వండి. First question, number series 2, 3, 7, 22, 89, 446, 2675. The difference is మనకు ఒక డిఫరెన్స్ 1, ఇప్పుడు వచ్చేసి 4 ఉంది, ఇప్పుడు వచ్చేసి ఎంత ఉంది, ఇక్కడ 15 ఉంది. ఇది మనకి ఇది ఇక్కడ ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1, నెక్స్ట్ ఇంటూ 3 ప్లస్ 1, 7 ఇంటూ 3 21 ప్లస్ 1, నెక్స్ట్ ఇంటూ 4 ప్లస్ 1, అండ్ నెక్స్ట్ ఇంటూ 5 ప్లస్ 1, ఇంటూ 5 ప్లస్ 1, నెక్స్ట్ వచ్చేసి ఇంటూ 6 ప్లస్ 1 ఉండాలి. 6 ఎంత 36, 6 వస్తుంది లాస్ట్లో. 6 ప్లస్ 1 7 రావాలి, 7 డిజిట్ రావాలి కాబట్టి 5 వచ్చింది, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అన్నమాట మనకు. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 7 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 14, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 28. అంటే మనకి ఏమి 7 మల్టిపుల్ కదా, ఇక్కడ ఎంత ఉండాలి మనకి డిఫరెన్స్ 35 ఉండాలి. 35 అంటే మనకి ఎంత రావాలి, ఇక్కడ 113 రావాలి, కానీ 112 ఉంది కాబట్టి మనకి ఇది రాంగ్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 12, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 13 ఉంది. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 12 ఉంది. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 13 ఉంది. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 12 ఉంది, అంటే 12 13 అట్లా డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 15 ఉంది అనమాట. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు 79 అనమాట. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 1, ఇక్కడ డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 5 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 8 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 16 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 25 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 36 ఉంది. మనకి చూసుకుంటే 36 అనేది ఏమవుతుంది, ఇక్కడ 6 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 25 అనేది 5 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 16 అనేది 4 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉండాలి డిఫరెన్స్ 9 ఉండాలి. 3 స్క్వేర్ ఉండాలి కదా, 3 స్క్వేర్ అంటే 9 ఉండాలి. ఇక్కడ 9 డిఫరెన్స్ ఉండాలంటే ఇక్కడ 8 ప్లస్లో ఏమి ఉండాలి మనకు 7 ఉండాలి. ఇక్కడ 7 ఉందనుకో, ఇక్కడ 4 అవుతుంది అనమాట. అప్పుడు 2 స్క్వేర్ అవుతుంది. అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అనమాట డిఫరెన్స్. అంటే మన ఆప్షన్ వచ్చేసి 5, ఆన్సర్ 8 అనమాట. 45. Boat covers 72 kilometers in upstream in 4 hours. 72 kilometers in upstream 4 hours. 33 kilometers in downstream 1.5 hours. Find the speed of the stream అంటున్నాడు. ఇప్పుడు 72 kilometers మనకు అప్స్ట్రీమ్ అంటే ఏమొస్తుంది, x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 4 hours. నెక్స్ట్ 33 kilometers డౌన్ స్ట్రీమ్ అంటున్నాడు. డౌన్ స్ట్రీమ్ అంటే మనకి ఏమొస్తుంది, x ప్లస్ y, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.5 hours అనమాట. ఇక్కడ మనకు 4 1 జా 4 18 జా, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు 18 hours, 18 వస్తుంది అనమాట. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుందాం మనం. ఇటు సైడ్ పాయింట్ 0 పెట్టుకుంటే పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు 15 2 జా 13, 15 2 జా 30, అంటే ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఇక్కడ 22 వస్తుంది. x minus y is equal to 18, x plus y is equal to 22. ఈ రెండు సాల్వ్ చేస్తే
ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 22 కదా అక్కడ. ఈ వైకి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమైతే మనకు 2x ఈజ్ ఈక్వల్ టు 40. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏమి, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటున్నాడు. స్ట్రీమ్ అంటే మనకి ఏమి ఇక్కడ వైకి అనుకోవాలి మనం ఇక్కడ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు 20 వచ్చింది కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20 అయినప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 22 కదా. ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకంటే 2 అవుతుంది అనమాట. ఎక్స్ ప్లస్ 20 పెట్టుకుంటే ఇక్కడ ఈ 20 అవ్వకపోతే 22 మైనస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట. వై ఈక్వల్ టు 2. మనకి ఏమన్నాడు స్ట్రీమ్ అని కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్ 2 inlet pipes A and B can fill the tank in 18 minutes and 30 minutes respectively. They find the time taken both taps together fill the tank అంటున్నాడు. ఇక్కడ మనకు ఏ వచ్చేసి ఎంత 18 minutes, B వచ్చేసి ఎంత 30 minutes. మనకి టోటల్ వర్క్ ఏమవుతుంది ఇక్కడ, ఇప్పుడు కెల్సియమే కదా మన టోటల్ వర్క్ అయ్యేది. 18కి 30 కెల్సియం ఎంత అవుతుంది 90 అనేది మనకి టోటల్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది 18 5 జా 90, 13 3 జా 33 జా 90. మనకి ఏ యొక్క ఎఫిషియన్సీ 5, బి యొక్క ఎఫిషియన్సీ 3 అనమాట. ఇప్పుడు ఏమన్నాడు బోత్ కదా ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది మనకి ఇప్పుడు 8 అవుతుంది. అంటే 90/8. 90/8 అంటే 8 1 జా 8 1, ఇంకొక 1 ఉంటుంది. అంటే 11 8 జా 88, అంటే 2/4 2/8 2/8 అన్నప్పుడు 2 1 జా 2 4 జా అంటే 11 1/4 మినిట్స్లో ఫిల్ చేసేస్తారు అనమాట ట్యాంక్ని ఇద్దరు కలిస్తే. మన ఆప్షన్ ఏమవుతుంది అప్పుడు ఆప్షన్ 2. ఈ సర్కిల్ విత్ రేడియస్ 17.5 centimeters inscribed in a circle having a radius 21 centimeters. Then find the difference between the area of the both circle అంటున్నాడు ఇక్కడ. సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏమవుతుంది మనకు πr². ఏమంటున్నాడు ఇక్కడ వచ్చేసి రేడియస్ మనకి 17.5 ఇచ్చినాడు దాంట్లో, ఇంకో దాంట్లో 21 ఇచ్చినాడు. πr² అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ 22, π అంటే 22/7, r అంటే మనకి ఏమవుతుంది 17.5 × 17.5 రాసుకున్నాం r² కాబట్టి ఏమవుతుంది 7 1 జా 7 2 జా 14 7 5. మనకేమొస్తుంది ఇక్కడ 22 × 2.5 ఇదంతా చేస్తే మనకు 962.5 వస్తుంది అనమాట. 962.5 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక సర్కిల్ ఏమన్నాడు రేడియస్ 21 అని కదా. అప్పుడు πr² తీసుకుంటే 22/7, ఇక్కడ రేడియస్ మనం 21 తీసుకుంటాం అనమాట. 21 × 21 7 1 జా 7 3 జా. ఇప్పుడు 21 × 3 ఏమవుతుంది మనకు 63 × 22 63 20 ఏమవుతుంది మనకు 1260 అవుతుంది అనమాట. ఇక్కడ 20. నెక్స్ట్ 63 2s ఏమవుతుంది 126 అవుతుంది అనమాట. మనకు ఏమవుతుంది 6 8 1386. ఇప్పుడు ఏమైనా మనకు దీనికి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు 1386లో నుంచి 962.5 తీసేస్తే మనకి ఏమొస్తుంది 5 3 2 4 423.5 వస్తుంది అన్నమాట. అంటే మనకి ఇది ఆప్షన్ 1. The ratio of the milk to water in the container is 16:5 అన్న. A container contains 64 liters of pure milk. 64 liters pure milk ఉంది. If 1/4 of the mixture is taken out from the container and x liters of water is added, then the ratio of the water to that the milk becomes the 1:2. Find the value of the x అంటున్నాడు. ఇక్కడ మనకు మిల్క్ అండ్ వాటర్ యొక్క రేషియో ఏముంది ఇక్కడ మిల్క్ వాటర్ 16:5. మనకి ఏమంటున్నాడు ఇక్కడ కంటైనర్లో 64 liters ఆఫ్ మిల్క్ అంటున్నాడు ప్యూర్ మిల్క్. అంటే 16 parts. ఇప్పుడు మనకి 64 అనేది ఎంత 16 parts. 16 parts వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 16/4. 1 part వాల్యూ ఏమవుతుంది
16 4 అంటే 1 part is equal to 4 అవుతుంది. మనకి ఇక్కడ ప్యూర్ మిల్క్ ఎంత ఉంది, ఇక్కడ 64 ఉంది. ఇప్పుడు మనకు 5 parts ఎంత అవుతున్నప్పుడు 4 into 5 20 అవుతుంది. ఇప్పుడు మనకు టోటల్ కంటైనర్లో మిల్క్ అండ్ వాటర్ ఎన్ని ఉన్నాయంటే 64 + 20 అంటే 84 లీటర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాడు 1/4 ఆఫ్ ద మిక్సర్ ఇస్ టేకెన్ అవుట్. 84లో 1/4 అంటే మనకు 1/4 అంటే ఎంత 84లో 4 1 4 2 4 1 అంటే 21 లీటర్స్ మిక్సర్ తీస్తున్నాడు. ఇవి ఏ రేషియోలు ఉన్నాయి 16:5 రేషియోలు ఉన్నాయి కాబట్టి మనకి మొత్తం ఎన్ని పార్ట్స్ 21 పార్ట్స్. 21 పార్ట్స్ వాల్యూ 21 అయినప్పుడు 1 part వాల్యూ 1 అవుతుంది అనమాట. ఇక్కడ 16 తీసేస్తాము, ఇక్కడ వచ్చేసి 5 తీస్తాము. ఇక్కడ 16 తీసేస్తే ఏమవుతుంది 48 ఉంటుంది, ఇక్కడ 15 ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు x లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ అంటున్నాడు. x లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్. x లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే మనకి ఇదే కదా, అంటే దీనికి +x యాడ్ చేస్తున్నాం అనమాట. అప్పుడు వాటి యొక్క రేషియో ఏమవుతుందంట 1:2 అవుతుందంట. ఇది వాటర్ అండ్ మిల్క్. ఏమవుతుంది వాటర్ ఇది 15 + x, మిల్క్ వచ్చేసి 48. ఏమవుతుందంటాను 1:2 అంటే 1/2 వస్తుంది. 2 1 2 24. ఇప్పుడు 15 + x = ఏమవుతుంది మనకు 24 అవుతుంది. x = ఏమవుతుంది అనుకుంటే 9 అవుతుంది. అంటే ఆప్షన్ 5 9 అవుతుంది. టోటల్ కాస్ట్ ఆఫ్ 2x పెన్స్ అండ్ 2x - 4 పెన్సిల్స్ వచ్చేసి 448 రూపీస్. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ వన్ పెన్సిల్ అండ్ 1 పెన్ 2 రూపీస్ అండ్ 10 రూపీస్ రెస్పెక్టివ్లీ. ఒక పెన్సిల్ వచ్చేసి 2 రూపీస్ అంట, ఒక పెన్ వచ్చేసి 10 రూపీస్ అంటున్నాడు. దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ అంటున్నాడు. ఇక్కడ వాడు ఇచ్చిన ప్రకారం ఇక్కడ అంటున్నాడు పెన్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2x పెన్స్ ఉన్నాయి. ఇక్కడ 2x వచ్చేసి పెన్స్. పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయంట, పెన్సిల్స్ 2x - 4 ఉన్నాయి పెన్సిల్స్. ఇప్పుడు ఒక పెన్ వాల్యూ ఎంత 10 రూపీస్ అంటే 10 రూపీస్. ఇక్కడ ఇది పెన్సిల్ వాల్యూ ఎంత 2 రూపీస్. ఇటు యొక్క వాల్యూ ఎంత ఉన్నాడు 448 టోటల్ అంటే 2x × 10 + 2x - 4 × 2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 448 రూపీస్. ఇప్పుడు ఏమవుతుంది 20x + 4x - 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 448. ఏమవుతుంది 24x ఈజ్ ఈక్వల్ టు 8 ఆపక పంపిస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి 456 అవుతుంది అన్నమాట. దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 6తో క్యాన్సిల్ చేద్దామా 6 4 6 7 6 6 4 1 4 19 అంటే x = మనకి ఏమొస్తుంది x = 19 అంటున్నాడు. ఇక్కడ x = 19 కాబట్టి మనకు కావాల్సింది ఏమన్నాడు ఒక పెన్సిల్ అంటున్నాడు. పెన్సిల్ అంటే 2x - 4 2 × 19 - 4 38 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 34. మన ఆన్సర్ ఏమవుతుంది 34 అవుతుంది. ఆప్షన్ 2. నెక్స్ట్ A is 19 years younger than the B. The ratio of the present age of B to C is 12:5. The ratio of the present age of C to A is 2:1. Then find the present age of B. A is 19 years younger than the B. ఇక్కడ మనకు B to C, B కి C కి ఇరస్ వచ్చింది అనమాట. B and C ఏమంటున్నాడు 12:5. మనం 12x అనుకుందాం, దీన్ని 5x అనుకుందాము. అప్పుడు ఏ ఇది కూడా ఏమవుతాడు 19 ఇయర్స్ యంగర్ కాబట్టి 12x - 19 అవుతాయి. ఇక్కడ ఏమంటున్నాం మనకు ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ C to A. If the present age of C to A is 2:1 అంటున్నాడు. ఇక్కడ 2:1. C వచ్చేసి 2 అయితే వచ్చేసి 1 అవుతుంది అనమాట. మనం వేసుకుంటే 5x / 12x - 19 ఈజ్ ఈక్వల్ టు 2/1 రాసుకుందాం.
ఏమైతే మనకు 5x ఈజ్ ఈక్వల్ టు C2 కదా. ఓకే, ఏమవుతుంది 5x ఈజ్ ఈక్వల్ టు 24x మైనస్ 19 × 38. మనకి ఏమవుతుంది ఈ 38 నింపి పంపించి 5x పంపిస్తే 19x ఈజ్ ఈక్వల్ టు 38. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. మనకి ఏమన్నా అక్కడ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ b అన్నాడు. b అంటే ఎంతకి మనకు 12x, 12 × 2, 12 × 2 అంటే ఏమవుతుంది మనకు 24, అంటే మన ఆన్సర్ 24 ఇయర్స్ అనమాట. ఆప్షన్ 3. నెక్స్ట్ డి ఏమన్నాడు, ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ బి అండ్ సి అంటున్నాడు. మనకి టోటల్ బాయ్స్ ఏది, ఇది బి అండ్ సి అంట. సో మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ 30. ఈచ్ లైన్ వాల్యూ వచ్చేసి 2 అనమాట. అంటే 30 ఇక్కడ మనకి బి కదా, 32, 34, 36, అంటే బి వచ్చేసి 36, సి వచ్చేసి ఏమవుతుంది 40, 44. ఇంత మనకు 0, 80 యావరేజ్ కాబట్టి బై 2 చేస్తే 40 అన్నమాట. అంటే మన ఆప్షన్ 1. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఏ ఈజ్, టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఏ ఎంత ఉంది మనకు ఇక్కడ 48 ఉంది. ఏ ఈక్వల్ 48. ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దాన్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ బి. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ బి ఎంత ఉన్నారు మనకి ఇక్కడ 36 ఉన్నారు. ఎంతమంది డిఫరెన్స్ ఎంత ఇప్పుడు 12/36 ఏమవుతుంది 12 1 జా 12 3 జా 1/3 అంటే మనకి ఏమొస్తుంది 33, 1/3%. ఆప్షన్ 3. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ బి. బాయ్స్ గర్ల్స్ బి అంటున్నాడు. మనకి బాయ్స్ ఇక్కడ ఎంత వచ్చింది 36 వచ్చింది. గర్ల్స్ ఏమొస్తుంది ఇక్కడ 20, 24, 22, 24, 26 ఎంత మనకు 62. ఆప్షన్ 3. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ అండ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ సి. ఇక్కడ మనకు ఏ టోటల్ ఏ ఎంతమంది ఉన్నారు ఇక్కడ, బాయ్స్ వచ్చేసి 48 ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు 32, 34, 36, 38 మెంబర్స్ ఉన్నారు. 38, 16, 86. మనకి సి ఎంతమంది ఉన్నారు ఇక్కడ 44, 34, 8, 78. ఇప్పుడు డిఫరెన్స్ అంటున్నాడు కదా. డిఫరెన్స్ అంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ బాయ్స్ అండ్ గర్ల్స్. డిఫరెన్స్ అంత మనకు ఇక్కడ 86లో నుంచి 72 పోతే ఎంత డిఫరెన్స్ మనకు 8 వస్తుంది. ఇప్పుడు 8/2 దట్ ఈస్ ఈక్వల్ ఎంత 4 అనమాట మన ఆప్షన్. ఎందుకున్నాడు యావరేజ్ అంటున్నాడు కాబట్టి, అందుకు ఆప్షన్ 2. విచ్ సెక్షన్ ఈజ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఏ దాంట్లో ఎక్కువ ఉన్నారు గర్ల్స్ బాయ్స్ మనకి ఇక్కడ సి వచ్చేసి 78 ఉన్నారు, సి వచ్చేసి 78 ఉన్నారు, ఏ వచ్చేసి మనకు ఎంతమంది ఉన్నారు, ఏ వచ్చేసి 86 మెంబర్స్ ఉన్నారు, బి వచ్చేసి మనకు 62 ఉన్నారు. ఇప్పుడు ఏది హైయెస్ట్ దీంట్లో ఏ, అందుకు ఆప్షన్ 5. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు ఇప్పుడు 2 ఎంత 4, మనకు మధ్యలో 5 ఉంది కాబట్టి మనకి ఏం రాలా యాడింగ్ కాబట్టి 4, 1 వస్తాయి అన్నమాట. అలాగే ఇక్కడ మనకు ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈ 2ని తీసుకోను అనమాట డైరెక్ట్. ఇప్పుడు 7 2 ఎంత 14, అంటే 7, 2 వస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా 9 కాబట్టి మైనస్ ఇక్కడ 7, 2 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 4, 1 వస్తుంది. ఇక్కడ మనకు రిలేషన్ వస్తుంది 4 అనేది 2 కంటే పెద్దది అవుతుంది, 1 కంటే చిన్నది అవుతుంది. అందుకు లిస్ట్ చెప్పలేమన్నమాట. అందుకు మనకు ఆప్షన్ 5 వస్తుంది అనమాట. మామూలుగా అయితే దీన్ని ఏమైనా రాసుకుంటాం 4/2, 1/2 రాసుకుంటాం ఈ ఈక్వేషన్కి. కింద ఏమొస్తుంది మనకు 7/2, 2/2 వస్తుంది అనమాట. నేను ఏమన్నా ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు కోఎఫిషియన్స్ అందుకు డైరెక్ట్గా తీసుకున్నాము. 4, 1, 7, 2 తీసుకున్నాము.
ఓకేనా. నెక్స్ట్ 3x² ప్లస్ 7x ప్లస్ 4 అన్నాడు. 3 4 ఎంత 12 కదా, 12 మనకి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 12కు 4, 3 వస్తాయి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనకి వాల్యూస్ ఏమొస్తాయి, ఇక్కడ మైనస్ వస్తాయి అన్నమాట. -4 -3. నెక్స్ట్ 20 20 × 1 20 కదా, 20కి ఏమొస్తాయి మనకు, 20కి ఏమొస్తాయి ఇక్కడ 4, 5 ఏమొస్తుంది, మైనస్ వాల్యూస్, ప్లస్ ఉంది కాబట్టి. ఇప్పుడు మనం ఈ 3 ఉంది కదా, ఈ 3 మనం యాక్చువల్గా డివైడ్ బై 3 చేస్తాం. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనం ఈ 3 డివైడ్ బై చేసే కంటే మనము ఈ 3ని దీంతో మల్టిపుల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ 4, -3 వస్తే ఇక్కడ 3 × 4 ఏమొస్తుంది, -12, 3 × 5 -15 వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ఏవి పెద్ద వాల్యూస్ అంటే ఇవి పెద్ద అవుతాయి అనమాట. ఇప్పుడు x > y వస్తుంది. x > y అంటే ఆప్షన్ 1. అంటే 10 ఉంది, 5 2 10 అంటే x వాల్యూ వచ్చేసి ఎంత 5, 2 అవుతుంది అనమాట. x వాల్యూ ఏమవుతుంది 5, 2 అవుతుంది. నెక్స్ట్ y వాల్యూ ఏమవుతుంది 45 అనేది ఏమొస్తుంది 9 5 45 ప్లస్ 9 ప్లస్ 45. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం ప్లస్ వాల్యూ వస్తాయి అన్నమాట. y = 9, 5. ఇప్పుడు ఇది ఈక్వల్గా ఉంది, అందుకేమవుతుంది x <= y వస్తుంది. x <= y. ఆప్షన్ 4. x² minus 3x 4 ఇది ఈక్వల్ కాబట్టి -4 వస్తుంది. -4 = 0 అవుతుంది. ఇప్పుడు మనకి దీనికి ఏమొస్తుంది 4 అంటే 4, 1 వస్తుంది. కానీ మనకి ఇక్కడ 3 రావాలా. 3 రావాలంటే ఏమొస్తుంది, ఇక్కడ ఒకటి ప్లస్ ఉండాలి, ఒక మైనస్ ఉండాలి. అంటే ఇది +4 వస్తుంది, ఇక్కడ వచ్చేసి -1 వస్తుంది అనమాట. వాల్యూస్ మనకి మైనస్ ఉంది కాబట్టి ఇది 4 వస్తుంది. నెక్స్ట్ 8 4 2 8 +4 +2 ఏమవుతుంది, ఈ 2 అనేది మనకు 4 కంటే చిన్నది, దీనికంటే పెద్దది. ఈ 4 ఈక్వల్, అందుకు రిలేషన్ చెప్పలేము. ఆప్షన్ 5. సేమ్ క్వశ్చన్ ఇది. ఓకే, x² - 3x - 10 = 0. ఇప్పుడు మనకి 10కి ఏమొస్తుంది 5, 2 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +5 వస్తుంది, ఇక్కడ వచ్చేసి -2 వస్తుంది. డిఫరెన్స్ కదా మనకు కావాల్సింది, డిఫరెన్స్ 3 వస్తుంది కాబట్టి ఇక్కడ. నెక్స్ట్ y² +10 కాబట్టి 5, 2 వస్తుంది అనమాట. 5 కన్నా -5 -2, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి. ఇప్పుడు మనము వెరిఫై చేసుకుంటే ఈ -2 ఈ -2 ఈక్వల్ అవుతుంది. ఈ -5 అనేది చిన్నది, ఈ 2 దాని కంటే చిన్నది కాబట్టి x > y వస్తుంది అన్నమాట. ఆప్షన్ 2. నెక్స్ట్ ఫైండ్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ ద టికెట్స్ సోల్డ్ బై A and B ఆన్ మండే టు దట్ B and C ఆన్ వెన్స్డే. A and B మండే అంటే మనకు A and B మండే 320 + 400 720. నెక్స్ట్ B and C on Wednesday 640 + 560 100 1200 అవుతుంది. 0 0 క్యాన్సల్, 12 10 12 6 2 3 2 5 అంటే 3:5. ఆప్షన్ 2. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ బై ఆల్ 3 థియేటర్స్ ఇన్ వెన్స్డే. వెన్స్డే మనకి ఎంత బిఎన్సీ వచ్చేసి 1200 + 416 1200 + 416 1620 / 3 ఉన్నాయి కాబట్టి 3 5 15 3 4 540. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ బై A and B టుగెదర్ ఆన్ ట్యూస్డే. A and B టుగెదర్ ఎంత మనకు 700 + 140 840 ఈజ్ వాట్ % ఆఫ్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ బై B and C టుగెదర్ వెన్స్డే. ఆ B and C మనకి ఎంత వచ్చింది ఇక్కడ 640 + 560 1200 × 100. ఈ 0కి 0 క్యాన్సిల్ అయిపోతాయి. 12 7 70%.
Find the difference between the number of tickets sold by B on Monday. B on Monday and Tuesday. Monday 400, Tuesday 360 and 760. Together, number of tickets sold by A on Tuesday and Wednesday. A which is Tuesday and Wednesday. 480 plus 420, 900. 900 की 760 difference ఎంత మనకు 0, 4, 140 అంటే ఆప్షన్ 4. Find the respective ratio of tickets sold by B on all 3 days together to tickets sold by C on all 3 days. B on all 3 days ఇంతకు మనకు B 400 plus 360 plus 640, 600 plus 300. ఈ 40 ప్యాకేజ్ 400 అంటే 1000 plus 1400 అవుతుంది ఇక్కడ. C on all 3 660 plus 560, 500 plus 600 1100, ఒక 120. 1100 plus 120 ఎంత అవుతుంది అప్పుడు 1220. 1220 plus 300 ఏమవుతుంది 1520. 1520. 0 క్యాన్సల్. 2తో క్యాన్సిల్, 4తో క్యాన్సిల్ చేద్దాము. 4 3 జా 12, 4 8 32, 4 3 జా 4 5 జా అంటే 35:38. 35:38 అంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ 500 more than the కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కంటే 500 more than the కాస్ట్ ప్రైస్. The article sold on discount of 25%. Find the cost price of the article if profit percentage అని 25%. ఇంకా ఏమంటున్నాను మనకు కాస్ట్ ప్రైస్ తెలియదు. కాస్ట్ ప్రైస్ మీద 500 ఎక్కువ ఉంటాం మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్ వచ్చేసి 25% ఇస్తున్నాడు. మనము కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100x అనుకుందాము. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది మనకు, మార్కెట్ ప్రైస్ కూడా ఏమవుతుంది 100x ప్లస్ 500 అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ఏమంటున్నాడు డిస్కౌంట్ ఇచ్చినాడు. డిస్కౌంట్ ఇచ్చినట్ట 25% డిస్కౌంట్ ఇచ్చాడు. మనం 25% అంటే ఇక్కడ మనకు 20% 1/4 కదా, అంటే 100x ప్లస్ 500లో 1/4 అంటే ఎంత 1/4. 1/4 అంటే మనకి ఏమవుతుంది 4 1 జా 425x. నెక్స్ట్ 4 1 జా 4 2 జా 4 5 జా అంటే 25x ప్లస్ 125 డిస్కౌంట్ ఇచ్చాడు. ఇప్పుడు 100xలో నుంచి 100x ప్లస్ 500 నుంచి 25x ప్లస్ 125 పోతే మన సెల్లింగ్ ప్రైస్ వస్తుంది అనమాట. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది మనకు అప్పుడు 100xలో నుంచి 25x పోతే ఏమవుతుంది అప్పుడు 75x, ఇది వచ్చేసి 375 అవుతుంది అనమాట. ఇది సెల్లింగ్ ప్రైస్. మనకి ఏమంటున్నాడు 25% వచ్చేసి ప్రాఫిట్ అంటున్నాడు. మనకి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది మనకి కాస్ట్ ప్రైస్ మీద వచ్చింది మనకు 25% అంటే ఏమవుతుంది మనకు 125x అవుతుంది అనమాట ప్రాఫిట్. ఇప్పుడు ఇది రెండు ఈక్వల్, సెల్లింగ్ ప్రైస్ ఈ ప్రాఫిట్ వచ్చినది రెండు ఈక్వల్ కాబట్టి 125x ఈజ్ ఈక్వల్ టు 75x ప్లస్ 375. ఇప్పుడు 75 కోసం ఏమవుతుంది 50x. 50x ఈజ్ ఈక్వల్ టు 375. ఇప్పుడు x ఈక్వల్ ఏమవుతుంది 25 2s, 25 1s, 25 5s. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 15/2. x ఈజ్ ఈక్వల్ 15/2. మనకు కాస్ట్ ప్రైస్ అడిగినది ఇక్కడ x అంటే 15/2, 100 ఇంటూ x. 100 అంటే x అంటే ఎంత 15/2. 2 1 జా 250, 15 5 జా 750 అనమాట. మన కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది కదా 750 అవుతుంది అనమాట. ఆప్షన్ 4. In a year 2021, the ratio of boys to girls in a school is 36:19, and in a year 2022, the number of boys increased by 1440 and number of girls is increased by 15%. If in 2022 there were total increase in number of students in 4290, then find the number of girls in the school in 2021. ఏమంటున్నాను మనకు
బాయ్స్ వచ్చేసి ఎంతమంది పెరిగారంట 1440 పెరిగారంట. 2021లో బాయ్స్ గర్ల్స్ వచ్చేసి ఎంత ఉన్నారు మనకు 36:19 రేషియోలో ఉన్నారంట. మొత్తం టోటల్ మనకి ఎంత పెరిగారు ఇక్కడ 4290 పెరిగారు. 4290 అందులో నుంచి మనకి బాయ్స్ ఎంత పెరిగారు 1440. అందులో నుంచి బాయ్స్ నుంచి చేసినాం మనకు 1440ని. మనకి రిమైనింగ్ వాళ్ళు ఎవరు గర్ల్సే కదా పెరిగినది. అంటే 2850 వచ్చేసి గర్ల్స్ పెరిగారు. గర్ల్స్ మనకి ఎంత పెరిగారు ప్రీవియస్ పోల్చుకుంటే 15%. అంటే 15% వాల్యూవే కదా ఇది 2850 అనేది. మనకు 15% వాల్యూ 2850 అయినప్పుడు మనకు 100% వాల్యూ అనుకుంటే మనకు 2021లో ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది మనకు. 15 1 జా 15 9 జా 135 అంటే 190 ఇంటూ 100 ఏమవుతుంది 19,000 అవుతుంది అనమాట. 19,000 మనకి ఎంతమంది ఉన్నారు టోటల్ 19,000 మెంబర్స్ ఉన్నారన్నమాట గర్ల్స్. మనకు ఇంకో విధంగా తీసుకోవచ్చు డైరెక్ట్గా. మనకి ఇక్కడ 19 కదా రేషియో ఉండేది. మన ఆప్షన్లో 19 మల్టిపుల్ ఏది ఉంటే అది ఆన్సర్ అవుతుంది అనమాట. మనకు ఆప్షన్లో 19 మల్టిపుల్ ఇది ఒకటే ఉందన్నమాట. ఆప్షన్ 5 మాత్రమే ఆన్సర్ అవుతుంది. ద రేషియో ఆఫ్ ద శాలరీ ఆఫ్ ఏ టు దట్ ఆఫ్ బి. ఏ అండ్ బి 1:3 అంట. 1:3 అని మనం ఏమనుకుందాం ఇక్కడ 1000 అనుకుందాం, ఇక్కడ 3000 అనుకుందాం. మనకు కన్వీనియంట్ కోసం అంతే. ఏ అండ్ బి స్పెండ్స్ 15% అండ్ 20% రెస్పెక్టివ్ ఆఫ్ దిర్ శాలరీ అంటారు. ఇక్కడ 15% అంటే ఏమవుతుంది 150 అవుతుంది అనమాట. అంటే ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ 850 ఉంటుంది సేవింగ్స్. ఇక్కడ 20% అంటే ఏమవుతుంది ఇక్కడ మనకు 20% అంటే 600 అవుతుంది. 600 వెళ్ళిపోతే ఏమవుతుంది ఇక్కడ 2400 ఉంటుంది. ఏమంటున్నాడు ద సమ్ ఆఫ్ ద రిమైనింగ్ శాలరీ ఆఫ్ ఆఫ్టర్ పేయింగ్ హౌస్ రెంట్ బోత్ ఏ అండ్ బి 65,000 అంటున్నాడు. దెన్ ఫైండ్ ద ఏ అండ్ బి. ఇప్పుడు మనకు వీటి యొక్క సమ్ వచ్చేసి 65,000 అంటున్నారు ఇక్కడ. మనకు ఈ రిమైనింగ్ ఎంత 2400 ప్లస్ 850 3250 3250 వచ్చేసి 65,000 అంట. మనకు శాలరీ ఆఫ్ బి అంటున్నాడు. బి అంటే మనకి ఎంత 3000 కదా మనకు. అప్పుడు 3000 ఎంత ఇప్పుడు మనకు 3000 ఎంత అంటున్నాడు. బి ఇది ఇంటూ 20 టైమ్స్ 20 ఇంటూ 3000 అంటే ఏమవుతుంది మనకు 60,000 వస్తుంది అనమాట. ఆప్షన్ 5. A and B. A started the business with investment of 25,000. After 6 months, B joined 75,000. After 6 months, another 6 months, C joined 50,000 అంటున్నాడు. What is the respective ratio of the after 2 years of the A, B, C అంటున్నాడు. ఇక్కడ మనకు అన్ని 3 zeros ఉన్నాయి. ఇక్కడ నేనే వేసుకున్నాను డైరెక్ట్ A, B, C తీసుకున్నాం. ఇక మనకు ఏ 25 తీసుకున్నాం డైరెక్ట్గా. ఇప్పుడు వచ్చేసి 75 తీసుకున్నాము, వచ్చేసి 50 తీసుకున్నాం C. ఎందుకంటే నేను క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి జీరోస్. ఏమంటున్నాడు ఫస్ట్ వచ్చేసి 6 months తర్వాత అంటే 2 years 6 months తర్వాత అంటే వీడు 18 months ఉంటాడు, వీడు 12 months ఉంటాడు. ఏ అనేవాడు 24 months ఉంటాడు అనమాట. ఇప్పుడు మనకు క్యాన్సిల్ చేసుకుంటే 6 2s 6 3s 6 4s 25 1s 25 3s 25 2s ఏమైతే మనకు 4 3 3 జా 9 2 2 జా 4 4:9:4 ఆప్షన్ 2. At what rate will be sum of the 1000 amount of 1100 to 2.5 rupees 2 years at compound interest compounded annually అంటున్నాడు. 1000 రూపీస్ వచ్చేసి మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారంట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తెలియదు మనకు. ఇక్కడ మనకి ఎంత 100.2.5 మాత్రం ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట.
ఇక్కడ మనకు 5% ఇంట్రెస్ట్ అంటే ఎంత అనుకున్నాం. ఇక్కడ 5% అంటే ఏమవుతుంది మనకు 5% అంటే 50 రూపీస్ అవుతుంది. 1000లో అక్కడ ఫస్ట్ ఇయర్ 50 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఏమవుతుంది, సెకండ్ ఇయర్ 50 రూపీస్ అవుతుంది. మనం 5% తీసుకుంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే నెక్స్ట్ ఏమవుతుంది, 5%లో 50లో 5% అంటే ఏమవుతుంది మనకు, 50లో 5% అంటే ఏమవుతుంది 10% వచ్చేసి 5 రూపీస్. 5% అన్నప్పుడు ఏమవుతుంది మనకు 5లో ఆఫ్ ఎంత ప్లస్ 2.5 రూపీస్. అప్పుడు మనకి ఎంత టోటల్ ఎంత మనకి 102.5 రూపీస్ అవుతుంది. 102.5 రూపీస్ అవుతుంది. అందుకే మనకు ఆప్షన్ 5 అన్నమాట. నెక్స్ట్ 40% మనం ఏమిస్తున్నాం ఇప్పుడు 2/5 2/5 ఇంటూ 5/11 ఇంటూ 352. ఈ 5కి 5 క్యాన్సిల్ అవుతుందా, 11తో 11 3 33, 11 2 22, 32 ఎంత 64, 64 ప్లస్ 17 81. 81 అనేది దేని స్క్వేర్, 9 స్క్వేర్. ఆప్షన్ 5. రూట్ ఆఫ్ 144. 144 అంటే ఎంత స్క్వేర్ మనకు 38. 676 అంటే మనకి ఎంత 26. 38 ప్లస్ 26 64. 64/4 16. 16 అనేది దేని స్క్వేరు 4 స్క్వేర్. ఆప్షన్ 5. x minus 2.5 divided by 0.5 that is equal to 2 1s 2 120s that is equal to 127. అంటే 0.5 అంటే మనం రాస్తున్నాం 1/2 రాస్తున్నామా, 0.5 2 1s 260s. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, x minus 2.5 is equal to 60, x is equal to ఏమవుతుంది 62.5. ఆప్షన్ 2. 120% ఆఫ్ ఎక్స్. 120% ఆఫ్ ఎక్స్ అంటే మనం 6/5 రాస్తున్నామా, 6/5 ఆఫ్ ఎక్స్ మైనస్ 18 దట్ ఈజ్ ఈక్వల్ టు 702. ఈ మైనస్ 18 పక్కకు ఏమొస్తుంది 720 అవుతుంది. 6/5 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 720. 6 1 6 120 120 ఇంటూ 5 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 12 5 60 కాబట్టి 600 అవుతుంది అనమాట. ఆప్షన్ 1. మనకేముంది 2³ ఇంటూ 3² డివైడెడ్ బై 5 డివైడెడ్ బై 90 మైనస్ 90 డివైడెడ్ బై ఎక్స్ అంటున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 5. 25 అనేది 5² కాబట్టి ఈ మొత్తాన్ని అబకలితే ఏమవుతుంది అప్పుడు ఇంటూ అవుతుందా. ఇప్పుడు 2³ ఇంటూ 3² డివైడెడ్ బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 90/x అవుతుంది. 90/x అవుతుంది. ఇప్పుడు మనం 3² 9 కదా, 9 1 9 10 మనకు 2³ అంటే ఏమొస్తుంది మనకి 8. ఇప్పుడు 5 5 ఎంత 25. 25 ఇంటూ 10 అంటే 250. 2³ అంటే 8 కదా, మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు 250/8 వస్తుంది అనమాట. 8 8 3 24, 10 ఉంటుంది 8 1 8 2 8 5 అంటే 31.25. ఆప్షన్. నెక్స్ట్ ఈ 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 16 బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 16² ఏమవుతుంది 64 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 256 అవుతుంది. 64 1 64 4 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇది 592 అనేది దేని స్క్వేరు 592 అనేది ఇప్పుడు 9 అనేది మనకి ఇక్కడ 9 అనేది 7 కానీ 3 కానీ వస్తుంది అనమాట. యూనిట్ డిజిట్లో 7 7 49, 3 9 వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు 80² ఇస్తున్నాం అనుకో 6400 అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇది 77² అవుతుంది అనమాట, దాని దగ్గరలో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇది 8464. 8464 అనేది దేని స్క్వేరు 92². 9 169 ప్లస్ 3³ ఈజ్ ఈక్వల్ టు ఎంత 27. 6 196. 196 అనేది దేని స్క్వేర్ 14². ఆప్షన్ 4. ఈ హాఫ్కి ఈ హాఫ్ క్యాన్సల్.
7లో నుంచి 2 పోతే ఎంత 5. 5 is equal to 50 by x. 5 1 5 times x is equal to 10. 2 1 2 4 4 1 4 2 21. 21 plus 4 ఎంత 25. 25 square is equal to ఎంత 625. 240% of 7.5 into 4. 7.5 into 4 ఎంత 7 4 28. 0.5 into 4 అంటే 2 అమ్మ. 28 plus 2 30. 240 by 100 into 30 plus x is equal to 24. 24 1 24 10. ఈ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 30 plus x is equal to 10. X is equal to minus 20. Reasoning. Certain number of persons sit in a row facing north direction. X sits second from the one of the extreme అని అంటున్నాడు. X అనేవాడు సెకండ్ ఫ్రమ్ ద వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ అంటున్నాడు. ఇటు సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే x అని ఇక్కడ తీసుకున్నాం. ఇటు సైడ్ నుంచి రైట్ సైడ్ తీసుకున్నాం అనుకుంటాం. ఇక్కడ x తీసుకుంటాం. సెకండ్ ఫ్రమ్ ది వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ అన్నాడు. 2 persons sit between x and e. 2 persons sit between x and e. Who sits immediate right of a అంటున్నాడు. 2 persons అంటే xకి ఒకటి xకి eకి 2 persons అన్నాడు. అంటే ఇక్కడ ఈ వస్తాడు, ఇక్కడ వచ్చేసి ఈ వస్తాడు. ఈ అనేవాడు వచ్చేసి ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఏ అంటే ఏ ఇక్కడ వస్తాడు, దీంట్లో ఏ అనేవాడు ఇక్కడ వస్తాడు. నెక్స్ట్ 8 persons సిట్ బిట్వీన్ ఎం అండ్ ఏ. ఎమ్కి ఏకి 8 persons ఉండాలంట. 1 2 3 4 5 6 7 8 అంటే ఇక్కడ ఎం వస్తాడు. 8 persons ఉన్నారు. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 అంటే ఇక్కడ ఎం వస్తాడు. ఎమ్కి ఏకి 8 persons ఉన్నారంట. ఎస్ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పి అండ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎమ్. ఎస్ అనేవాడు సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎమ్ అంట, అంటే 1 2 ప్లేస్ వస్తాడు. అలాగే సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పి అంటున్నాడు, అంటే ఇక్కడ పి వస్తాడు. పికి సెకండ్ లెఫ్ట్, ఎంకి సెకండ్ రైట్, అంటే ఇక్కడ ఎస్ వస్తాడు, ఇక్కడ పి వస్తాడు ఈ డయాగ్రామ్లో. క్యూ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎం అండ్ ఈ. క్యూ అనేవాడు ఎంకేకి ఎగ్జాక్ట్లీ ఉన్నాడంట. అంటే మనకి ఎంకేకి 1 2 3 4 5 6 7 8 9 మెంబర్స్ ఉన్నారు కదా. 9 మెంబర్స్ ఉన్నప్పుడు మనకి 1 2 3 4 ఇక్కడ వచ్చేసి క్యూ వస్తారు ఎగ్జాక్ట్లీ బిట్వీన్ కాబట్టి. ఇది ఎంతమంది ఉన్నారు ఎంకేకి 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు, అంటే ఇక్కడ వచ్చేసి క్యూ వస్తారు ఎగ్జాక్ట్లీ. అంటే యాజ్ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ బి అండ్ ఈ. బి అండ్ ఈ, ఎస్ అండ్ ఎం. బికి ఈకి ఎంతమంది ఉన్నారో ఎస్కి ఎంకి ఎంతమంది ఉన్నారు అనమాట. మనకు ఎస్కి ఎంకి ఎంతమంది ఉన్నారు, ఎస్కి ఎంకి 1 person ఉన్నాడు. మనకు బికి ఈకి 1 person ఉండాల, అంటే బీకి రావచ్చు, ఇక్కడ రావచ్చు. బీ ఈ డయాగ్రామ్లో నెక్స్ట్ బి ఈజ్ నాట్ అడ్జసెంట్ టు ఏ అండ్ ఎక్స్. బి అనేవాడు ఏకి ఎక్స్కి అడ్జసెంట్ కాదంట. ఇటు సైడ్ బి పెట్టుకుంటే ఇక్కడ ఏకి అడ్జసెంట్ అవుతుంది, ఇక్కడ రాకూడదు. ఇటు సైడ్ బి పెట్టుకుంటే ఇక్కడ ఎక్స్కి అడ్జసెంట్ అవుతుంది, ఇది రాకూడదు, అంటే ఈ డయాగ్రామ్ రాంగ్. ఇప్పుడు ఇటు సైడ్ రాకూడదు కాబట్టి ఏ పక్కన బి అనేవాడు ఇక్కడ వస్తాడు, ఇక్కడ వస్తాడనమాట. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ ది రైట్ ఆఫ్ పి ఈజ్ 1 less than ది నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ ది లెఫ్ట్ ఆఫ్ ఏ. రైట్ ఆఫ్ పి
the number of persons sits to the right of P is 1 less than the number of persons sits left of E అని. లెఫ్ట్ ఆఫ్ E అని మనకి ఉన్నారు 1 2 3 ఉన్నారు. ఇప్పుడు 1 లెస్ అంటున్నాడు అంటే ఇక్కడ ఉన్నారు మనకు కూడా 2 మెంబర్స్ ఉన్నారండి అంతే. రైట్ ఆఫ్ P is 1 less than the లెఫ్ట్ ఆఫ్ E అంటే లెఫ్ట్ ఆఫ్ 3 ఉన్నారు కాబట్టి రైట్ 2 ఉండాలి. మనకి ఎంతమంది టోటల్ మనకి ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 మొత్తం 19 మెంబర్స్ ఉన్నారు. హౌ మెనీ పర్సన్స్ ఉన్నారు అంటే 19 మెంబర్స్ ఉన్నారు. హూ ఆర్ ద ఫాలోయింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ Q. Qకి సెకండ్ లెఫ్ట్ ఎవరు ఉన్నారు? B. ఆప్షన్ 2. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ B అండ్ P. Bకి Pకి ఎంతమంది ఉన్నారు మనకు ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 మెంబర్స్ ఉన్నారు అంటే ఆప్షన్ 5. The number of persons sit to the right of P is 1 more than the number of persons sit to the left of. Right of P is 1 more అంటే రైట్ ఆఫ్ P ఉన్నారు 1 2 ఇద్దరు ఉన్నారు అంటే లెఫ్ట్లో ఒకటి తక్కువ అంటే X అనమాట. X. D is exactly between Q and M. D అనేవాడు exactly between Q and M అంటే ఇక్కడ D వస్తుంది. Who among the following person sits fourth to the right of D? 1 2 3 4. Fourth to the right of D S అనమాట. ఆప్షన్ 5. ఆప్షన్ 1. Only few A or D. Only few A or D. Only few A or D. Some C or D. Some C or D. Some A can be B. Some A can be C. Some A ఇక్కడ ఉంది C ఉంది. పాసిబిలిటీ అవుతుంది అన్నమాట. ఆప్షన్ 5 ఫస్ట్ కరెక్ట్. ఆల్ D can be A. ఆల్ D can be A. ఆల్ D can be A కూడా అవుతుంది అన్నమాట. ఓన్లీ ఫ్యూ ఉన్న ఆల్ డి కెన్ బి అవుతుంది. అదే ఆల్ ఏ కెన్ బి డి అన్నప్పుడు రాంగ్ అవుతుంది అనమాట. ఇక్కడ రెండు కరెక్ట్ అవుతాయి. బోత్ 1 and 2. ఆప్షన్ 5. సమ్ ప్లేస్ ఆర్ టాయ్. సమ్ ప్లేస్ ఆర్ టై. సమ్ ప్లేస్ ఆర్ టై. ఆల్ ప్లేస్ ఆర్ గ్రౌండ్. ఆల్ ప్లేస్ ఆర్ గ్రౌండ్. ఆల్ ప్లేస్ ఆర్ గ్రౌండ్. No dry is ground. No dry is ground అంటే no dry. No dry is ground. No play is dry. Play అనేవాడు లోపల ఉన్నాడు కాబట్టి వీడు కూడా నో చెప్తున్నాడు కాబట్టి వీడికి నో అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. ఆప్షన్ 1. సమ్ టై ఆర్ నాట్ గ్రౌండ్. సమ్ టై ఆర్ నాట్ గ్రౌండ్. టై ఇక్కడ ఉంది, గ్రౌండ్ ఉంది, సమ్ ఉంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఓన్లీ కన్క్లూజన్ 1 కరెక్ట్. ఓన్లీ 1. ఇఫ్ ఓన్లీ బియర్ ఏ టెడ్డీ అన్నప్పుడు ఆల్ టెడ్డీస్ ఆర్ బియర్ అవుతాయి. నో లయన్ ఈజ్ బియర్ అంటే నో లయన్ ఈజ్ బియర్. నో క్యాట్ ఈజ్ లయన్. నో లయన్ ఈజ్ క్యాట్. ఏమంటున్నాను? సమ్ బియర్ ఈజ్ బీయింగ్ లయన్ ఈజ్ ఏ పాసిబిలిటీ. సమ్ బియర్ ఈజ్ బీయింగ్ లయన్. మనకు బియర్కి ఇప్పుడు నో రిలేషన్ ఉన్నప్పుడు ఏ పాసిబిలిటీ రైట్ అవుతుందన్నమాట. అందుకే ఇది రాంగ్ అవుతుంది. నో టెడ్డీ ఈజ్ క్యాట్. టెడ్డీ అనేవాడు ఎవరితో రిలేషన్ పెట్టుకోడు కాబట్టి ఇక్కడ ఓన్లీ అన్నప్పుడు ఎవరితో రిలేషన్ పెట్టుకోవాలి. ఇవి ఏమంటున్నాడు? నో టెడ్డీ ఈజ్ క్యాట్ అన్నాడు, రైట్ అవుతుంది అనమాట. ఓన్లీ ఫ్యూ 30 ఈజ్ 13. Only few 30 is 13. Some 23 is 32. No 23 is 30. No 23. No 23 is 30. Some 23 is 32. Some 23 is 32. All 32 can be 13. All 32 అనేది ఇక్కడ ఉంది, 13 అనేది ఇక్కడ ఉంది కాబట్టి థర్డ్ రిలేషన్ కాబట్టి ఆల్ కరెక్ట్ అవుతుంది. Some 13 is not 23. Some 13 is not 23. Some 13 అనేది ఉంది కదా ఇక్కడ నో చెప్పినాడు కాబట్టి కాదు, ఇది కూడా రైట్ అవుతుంది అనమాట. బోత్ 1 and 2 ఫాలోస్. ఓన్లీ సిసిఆర్ ఏఏ అంటే ఆల్ ఏఏఆర్ ఓన్లీ చెప్పినాడు కాబట్టి సిసి. ఆల్ బీబీఆర్ డిడి. సమ్ సిసిఆర్ బీబీ. సమ్ సిసిఆర్ బీబీ. ఆల్ బీబీఆర్ డిడి.
ఆల్ బీబీ ఆర్ డిడి, ఆల్ బీబీ ఆర్ డిడి. మనకి ఏమంటాడు సమ్ ఏఏ ఆర్ డిడి. సమ్ అనేవాడు ఎవరితో రిలేషన్ పెట్టుకోరు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, ఓన్లీ ఉంది కాబట్టి. ఆల్ సిసిఆర్ బీబీ, ఆల్ సిసిఆర్ బీబీ, ఆల్ సిసి ఇక్కడ ఉంది, బీబీ ఇక్కడ ఉంది కాబట్టి ఇది రాంగ్. అంటే మనకు నైదర్ నార్, ఆప్షన్ 4. 7 boxes QA, GB, DJ and P are arranged one of the above, other not necessarily in the same order. 4 boxes are placed between A and J. 4 boxes are placed between A and J. J is placed just below box P. 4 boxes అన్నాడు ఏకి జేకి. అంటే ఏకి తీసుకున్నాం 1 2 3 4, ఇక్కడ జే తీసుకున్నాం, ఇక్కడ జే తీసుకున్నాం ఈ డయాగ్రామ్లో 1 2 3 4, ఇక్కడ ఏ తీసుకున్నాం. ఏమన్నాడు జే జస్ట్ బిలో పి, అంటే పి అనేది వస్తాడు, దీంట్లో ఇక్కడ పి వస్తాడు. నెక్స్ట్ 2 boxes ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఏ అండ్ డి. ఏకి డికి 2 boxes అంట, అంటే 1 2 అంటే డి అనేది కూడా వస్తాడు అనమాట. పైకి వెళ్తే మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ అవుతారు కాబట్టి 1 2 3 4 మనకి 7 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏ అండ్ డి 1 2 అంటే డి అనేది కూడా వస్తాడు. జీ ఈజ్ ప్లేస్డ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ జే అండ్ క్యూ. G is placed exactly between J and Q. ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ J ఉంది కాబట్టి G అనేది ఎగ్జాక్ట్ ఇక్కడ G వచ్చింది అనుకో, ఇక్కడ G వచ్చింది అనుకో, ఇక్కడ మనకు Q రావాల. అంటే ఇక్కడ G వచ్చింది అనుకో మనకు ప్లేస్ లేదు, అంటే ఇది రాంగ్ అవుతుంది అనమాట. G is placed exactly between G and Q కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ G వస్తుంది, ఇక్కడ 2% ఉన్నారు కాబట్టి 2% Q అనేవాడు పైన వస్తారు. 1 2 3 రిమైనింగ్ పర్సన్ ఎవరు ఉన్నారు మనకి ఇక్కడ, రిమైనింగ్ పర్సన్ వచ్చేసి బి అనేవాడు ఇక్కడ వస్తారు అనమాట. సో ద ఫాలోయింగ్ బాక్స్ ఇస్ ప్లేస్ జస్ట్ అబౌవ్ బాక్స్ జీ. బాక్స్ జస్ట్ అబౌవ్ ఉన్నారు, బి ఉన్నాడు, ఆప్షన్ 5. నెంబర్ ఆఫ్ బాక్సెస్ ప్లేస్డ్ బిలో క్యూ ఈజ్ సేమ్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ప్లేస్డ్ అబౌవ్. బిలో క్యూ ఈజ్ అంటే బిలో ఎంతమంది ఉన్నారు, అబౌవ్ ఏమన్నాడు జే అనమాట, అంటే ఆప్షన్ 3. హౌ మెనీ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ డి అండ్ బి. బి ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, డి అని ఇక్కడ ఉన్నాడు, ఎంతమంది ఉన్నారు 1% ఉన్నారు, అంటే ఆప్షన్ 1 2. ఆల్ ద బాక్సెస్ ఆర్ అరేంజ్డ్ అకార్డింగ్ దిస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. హౌ మెనీ బాక్సెస్ ఆర్ రిమైన్ అన్చేంజ్డ్. టాప్ టు బాటమ్ మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఎన్ని చేంజ్ అవ్వవు అంటున్నారు. ఏ బి డి, నెక్స్ట్ ఏమొస్తుంది ఏబిడి, జి తర్వాత జే పి అండ్ క్యూ. మనకు ఇదొక్కటే చేంజ్ అవ్వలేదు, మిగతా 1 చేంజ్ అయ్యింది, అంటే ఓన్లీ 1% చేంజ్ అవ్వట్లేదు. సో ద ఫాలోయింగ్ బాక్స్ ఇస్ ప్లేస్ 3 places అబౌవ్ బాక్స్ పి. పికి ప్లేస్ నెంబర్ 1 2 3, అంటే ఉన్నాయి ఇక్కడ బి. నెక్స్ట్ కంక్లూజన్, కే గ్రేటర్ దాన్ వై. కే అనేవాడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ కే లెస్ దాన్ గ్రేటర్ దాన్, రెండు అపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి రిలేషన్ రాదు. ఓ గ్రేటర్ దాన్ ఎమ్, లెస్ దాన్. ఓ గ్రేటర్ దాన్, ఇది ఏమైతే మనకు ఎం లెస్ దాన్ ఓ అవుతుంది, దీన్ని మనకు ఓ గ్రేటర్ దాన్ ఎం రాసుకోవచ్చు, అంటే కంక్లూజన్ 2 కరెక్ట్, ఆప్షన్ 2. నెక్స్ట్ జే ఈక్వల్ టు టీ. జే ఇక్కడ ఉన్నాడు, టీ ఇక్కడ ఉన్నాడు. హెచ్ లెస్ దాన్ హెచ్, ఈ లెస్ దాన్ హెచ్. ఈ నుంచి హెచ్ చూసుకుంటే ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్, రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు మనకు రిలేషన్ రాదు కాబట్టి ఇది రాదు, అందుకు నైదర్ నార్, ఆప్షన్ 4. ఎల్ గ్రేటర్ దాన్ ఆర్. ఎల్ నుంచి ఇప్పుడు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉంది కాబట్టి రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు మనకు ఇది రిలేషన్ రాదు, ఇది రాంగ్ అవుతుంది. ఐ గ్రేటర్ దాన్ ఆర్. ఇప్పుడు ఆర్ నుంచి చూసుకుంటే లెస్ దాన్. ఇప్పుడు ఆర్ లెస్ దాన్ ఐ, దీన్ని ఏమైనా రాసుకోవచ్చు ఐ గ్రేటర్ దాన్ ఆర్ రాసుకోవచ్చు, అంటే ఆప్షన్ 2 రైట్ అవుతుంది అన్నమాట, కంక్లూజన్ 2 కరెక్ట్. టీ గ్రేటర్ దాన్ ఎస్. టీ ఇక్కడ ఉంది, టీ గ్రేటర్ దాన్ ఎస్ కరెక్టే. వై ఈక్వల్ టు ఎస్ కాబట్టి ఎస్ ఇక్కడ పెట్టుకోవచ్చు కాబట్టి టీ గ్రేటర్ దాన్ ఎస్ రైట్ అవుతుంది అనమాట. ఎఫ్ ఈక్వల్ టు ఎన్. ఎఫ్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఎన్ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి రాదు, ఓన్లీ కంక్లూజన్ 1 కరెక్ట్. నెక్స్ట్ హౌ మెనీ పేర్స్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ సెక్యూరిటీ. మనకు సెక్యూరిటీలో చూస్తే ఎన్ని పేరు వస్తాయంటున్నారు ఇక్కడ.
మనకు ఈ నుంచి తీసుకుంటే EFGHI అంటే ఐ వస్తుంది ఇక్కడ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి యూ నుంచి తీసుకుంటే UVWXY ఇది ఒకటి. నెక్స్ట్ RST ఓన్లీ 3 వస్తాయి అన్నమాట. 8% sit around a circular table, all of the facing inside the table. ఓకే 8% ఉందంట సర్క్యులర్ టేబుల్లో. చూద్దాం 8% ఉందంట. 1 2 3 4 5 6 7 8 ఇంకో డైమెన్షన్ ఉంది. 1 2 3 4 5 6 7 8 ఏమన్నాడు 2% sit between P and R. 2% sit between P and R faces V. 2% అన్నాడు. 1 2 ఇక్కడ R తీసుకున్నాను, ఇక్కడ P తీసుకుంటే ఇటు సైడ్ తీసుకున్నాం R అని. R అనేవాడు వీని ఫేస్ చేయాలి అంటే ఇక్కడ V వస్తాడు, ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ V వస్తాడు ఫేస్ చేస్తే. అందరూ సెంటర్ వేస్తున్నారు కాబట్టి అందరూ సెంటర్ వేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ W sits third to the right of V. W అంటే third to the right of V అంటే 1 ఇక్కడ W వస్తాడు, ఇక్కడ W వస్తాడు, third to the right. V sits immediate left of Q. V అనేవాడు Qకి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఉండాలంటే Q ఇక్కడ వస్తాడు. అప్పుడు ఇక్కడ మనకు ప్లేస్ లేదు అంటే Q ఇక్కడ రావాలి ఇమ్మీడియట్ లెఫ్ట్ అన్నప్పుడు V అనేవాడు అంటే ఇది రాంగ్ అవుతుంది అనమాట. S ఈజ్ నాట్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ P. S అనేవాడు P పక్కన రాకూడదు అంటున్నాడు, బట్ ఫేసెస్ T అంటున్నాడు, Tని ఫేస్ చేయాలంటున్నాడు. అప్పుడు ఏమైతే మనకు ఇక్కడ ఫేస్ చేయడానికి మనకు ఛాన్స్ ఇక్కడ ఉంది కాబట్టి S ఇక్కడ రాకూడదు అన్నప్పుడు S ఇక్కడ వస్తాడు, ఇక్కడ T వస్తాడు అన్నమాట. ఎందుకంటే Tని ఫేస్ చేయాలి కాబట్టి S. U ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్ కాబట్టి U అనేది వస్తాడు. హౌ మెనీ పర్సన్స్ సిట్ ది T అండ్ Q? Tకి ఎంతమంది మనకు 1. వెన్ కౌంట్ లెఫ్ట్ ఆఫ్ T, లెఫ్ట్ ఆఫ్ T అయినప్పుడు లెఫ్ట్ ఏమైంది మనకు ఇటు సైడ్ లెఫ్ట్ అవుతుంది అనమాట. 1 2 3 4 అంటే 4% ఉన్నారు. Who among the following persons sits third to the right of U? Uకి థర్డ్ రైట్లో ఏమవుతుంది? U ఇక్కడ ఉన్నాడు 1, U ఇక్కడ ఉన్నాడు కాబట్టి థర్డ్ ఏమవుతుంది 1 2 3 అంటే V అవుతుంది. ఆప్షన్ 3. Who among the following person faces W? W అనేవాడు ఎవరిని ఫేస్ చేస్తున్నాడు? ఇక్కడ Pని ఫేస్ చేస్తున్నాడు. W అనేవాడు Pని ఫేస్ చేస్తున్నాడు కాబట్టి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ Q విత్ రెస్పెక్ట్ టు R? Q అనేవాడు ఏ పొజిషన్ ఉన్నాడు? R నుంచి చూస్తే అని చూస్తున్నాడు 1 2 3 థర్డ్ టు ది లెఫ్ట్ ఉన్నాడు కాబట్టి ఆప్షన్ 2. P ఈజ్ రిలేటెడ్ టు Q ఇన్ సేమ్ వే T ఈజ్ రిలేటెడ్ టు Y, T రిలేటెడ్ V. P ఈజ్ రిలేటెడ్ టు Q, P అనేవాడు Qని రిలేటెడ్. T ఈజ్ రిలేటెడ్ టు V, T ఈజ్ రిలేటెడ్ టు V అంటే సెకండ్ రైట్ వేస్తున్నాడు T అనేవాడు. అలాగే హూ ఆమ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు U? U నువ్వు రిలేటెడ్ అవుతుందా అంటే మనకి ఏమవుతుంది? W ఈజ్ రిలేటెడ్ టు U అంటే ఆప్షన్ 5. There are 7 members in 3 generations living in a family with 3 married couple. P is the only son of S. P అనేవాడు ఓన్లీ సన్ అంట Sకి and is married to V. P is married to V అంటే V మైనస్ అవుతాడు. T is married with only girl child of B. T అనేవాడు ఓన్లీ గర్ల్ చైల్డ్ ఆఫ్ B అంటున్నాడు. ఓకే, T is married with only girl child of B. ఓకే, R and P are siblings. R and P are siblings అన్నప్పుడు R ఇక్కడ వస్తాడు. ఎందుకు? P అనేవాడు ఓన్లీ సన్ ఆఫ్ S కాబట్టి R అనేవాడు డాటర్ అవుతారు అన్నమాట Sకి. R ఈజ్ అన్మ్యారీడ్. W ఈజ్ మెటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ R. మెటర్నల్ గ్రాండ్ మదర్ అన్నప్పుడు ఇక్కడ మనకు మైనస్ వస్తే ఇక్కడ వచ్చేసి మనకు W వస్తాడు అనమాట. మెటర్నల్ గ్రాండ్ మదర్ మైనస్ కాబట్టి ఇక్కడ మనకి ఏమంటున్నాడు? T అనేవాడు Sని మ్యారేజ్ చేసుకుంటే T ప్లస్ అవుతాడు. అప్పుడు W అనేవాడు Bని మ్యారేజ్ చేసుకుంటాము, B ప్లస్ అవుతాడు. ఎందుకు? ఓన్లీ గర్ల్ చైల్డ్ ఆఫ్ B అంటే Sని T మ్యారేజ్ చేసుకుంటాడు కాబట్టి.
జీ ఈజ్ మ్యారీడ్ విత్ ఆర్. జీ అనేవాడు ఆర్ మ్యారేజ్ చేసుకుంటే జీ ఈజ్ మ్యారీడ్ విత్ ఆర్. హూ ఆమ్ ద ఫాలోయింగ్ విల్ బి ద మదర్ ఇన్ లా ఆఫ్ జీ. జీకి మదర్ ఇన్ లా ఎవరు అవుతారు అప్పుడు? ఎస్ అవుతారు. హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు టీ. టీకి ఆర్ ఏమవుతాడు? టీ ఇక్కడ ఉన్నాడు, ఆర్ ఏమవుతాడు? టీకి డాటర్ అవుతాడు. ఆప్షన్ 4. మనకి ఇక్కడ ఏమంటున్నాడు? ఫస్ట్, థర్డ్, ఫోర్త్, సెవెంత్ లెటర్ తీసుకుంటాడు. ఫస్ట్ లెటర్ మనకి ఏమొస్తుంది? ఇక్కడ జీ వస్తుంది ఫస్ట్ లెటర్. సెకండ్ లెటర్ ఏమొస్తుంది? ఇక్కడ ఆర్ వస్తాడు. నెక్స్ట్ ఏమన్నాడు? ఫోర్త్ లెటర్ ఏమొస్తుంది? ఏ. ఫస్ట్ థర్డ్ కాబట్టి ఫస్ట్ జీ, థర్డ్ ఆర్, ఫోర్త్ వచ్చేసి ఏ, సెవెంత్ 5, 6, 7 ఏమవుతుంది? ఈ వస్తుంది అన్నమాట. మనకి ఈ 4 వర్డ్స్ ఉపయోగించి ఎన్ని మీనింగ్ఫుల్ వర్డ్ వస్తాయి అంటున్నాడు. మనం దీన్ని ఏమైనా రాసుకోవచ్చు. ఎన్ని వస్తాయి మీనింగ్ఫుల్ వర్డ్స్ మనకు? జీఈఏఆర్ గేరా, ఇది ఒకటే. నెక్స్ట్ ఆర్ఏజీ వస్తుంది అనమాట ఒకటి. అంటే మనకి ఎన్ని వస్తాయి? 2 వస్తాయి మనకు. ఏమన్నాడు? మోర్ దాన్ 1 మీనింగ్ఫుల్ వర్డ్ ఈజ్ ఫార్మ్ మార్క్ ఆన్సర్ జెడ్ అన్నాడు. మోర్ దాన్ 1 వస్తాయి కాబట్టి మనకు మన ఆన్సర్ ఏమవుతుంది? జెడ్ అవుతుంది. ఏ పర్సన్ స్టార్ట్స్ వాకింగ్ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ పాయింట్ ఎస్. పాయింట్ ఎస్ నుంచి ఈస్ట్ డైరెక్షన్ పోతున్నాడంట. ఆఫ్టర్ వాకింగ్ 6 కిలోమీటర్స్, అంటే ఈస్ట్ అండ్ ఇటు సైడ్ కదా, ఇటు సైడ్ వెళ్తున్నాడు అంటే 6 కిలోమీటర్స్ వెళ్ళినాడు. రీచెస్ పాయింట్ ఆర్ అంటున్నాడు ఇక్కడ, అంటే ఆర్ని రీచ్ అయినాడు. 6 కిలోమీటర్స్ వెళ్తే ఆర్ని రీచ్ అయినాడు. ఫ్రమ్ పాయింట్ ఆర్ నవ్ హీ టేక్స్ 2 కాన్సిక్యూటివ్ లెఫ్ట్స్ 3 కిలోమీటర్స్ అండ్ 3 మీటర్స్ అండ్ 4 మీటర్స్. లెఫ్ట్ అంటే ఏమవుతుంది? మనకి ఇక్కడ పైకి అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 4 అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? 3. నేను లెఫ్ట్ ఇది అవుతుంది అనమాట, అంటే 3. యూ అండ్ హెచ్ అంట, అంటే ఇది యూ, ఇది వచ్చేసి హెచ్ అంటున్నాడు. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ హెచ్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఎస్, అండ్ వాట్ ఈజ్ టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ హెచ్ టు హెచ్. మన టోటల్ డిస్టెన్స్ ఎంత? 6 + 4 10 + 3 13. టోటల్ డిస్టెన్స్ 13. ఎస్ నుంచి హెచ్ ఏ డైరెక్షన్ ఉన్నాడు? నార్త్ ఈస్ట్ 13 అనమాట, అంటే ఆప్షన్ 2. ఏమన్నాడు? 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఆల్ ద ఈవెన్ డిజిట్స్ అండ్ 1 is added to the all the odd digits. Then what will be the difference of the second digit from the right hand, fourth digit from the left hand? అని అరేంజ్ చేసిన తర్వాత సెకండ్ డిజిట్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్, ఫోర్త్ డిజిట్ మనం ఏం చేస్తాం? అని చేయాల్సిన అవసరం లేదు మనకు. మనం ఏం చేస్తాము? ఏమంటున్నాడు? సెకండ్ డిజిట్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ నుంచి సెకండ్ డిజిట్ ఏంది మనకు? 3 అనేది మనకి ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా? ఆడ్ నెంబరు. ఆడ్ నెంబర్స్ మనం ఏం చేయాలి? 1 యాడ్ చేయాలి. ఇప్పుడు ఏమైతే మనకి 4 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ డిజిట్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. ఫోర్త్ డిజిట్ లెఫ్ట్ హ్యాండ్ 1 2 3 4. ఇప్పుడు ఏమైతుంది? ఇది కూడా 3 అవుతుంది. 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 1 యాడ్ చేస్తే 4. 4 - 4 ఇది కూడా ఏమొస్తుంది? మనకు 0 వస్తుంది అన్నమాట, ఆప్షన్ 2. 7 persons A B C D E F G H live 7-story building not necessarily in the same. ఓకే, 7 ఫ్లోర్స్లో 7 persons ఉన్నారంట. ఓకే, 7 6 5 4 3 2 1 7 persons ఉన్నారు. D lives odd number floor బట్ బిలో 5th floor అండి. అప్పుడు డి అనేవాడు ఎక్కడ వస్తాడు? బిలో ఆడ్ నెంబర్ అంటే ఇక్కడ వస్తాడు. ఇంకోటి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో వస్తాడు. 2 persons లీవ్ బిట్వీన్ డి అండ్ జీ. అప్పుడు జీ ఇక్కడ వస్తాడు 4th ఫ్లోర్లో. నెక్స్ట్ వచ్చేసి 1 2 అంటే ఇక్కడ 6th ఫ్లోర్లో వస్తాడు. జీ లీవ్స్ జస్ట్ బిలో సి, అంటే ఇక్కడ సి వస్తాడు 7th ఫ్లోర్లో. నెక్స్ట్ 5th ఫ్లోర్లో సి. జీ అనేవాడు జస్ట్ బిలో సిలో సి ఉన్నారు కాబట్టి యాజ్ మెనీ పర్సన్స్ లీవ్స్ బిలో సి ఈజ్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ లీవ్ అబౌవ్ ఈ. సి కింద మంది ఉన్నారో బిలో ఈకి ఎంతమంది అబౌవ్ ఉన్నారు అంటే ఈ డయాగ్రామ్లో ఈ ఇక్కడ వస్తాడు. 2 మెంబర్స్ ఉన్నారు అబౌవ్, ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి బిలో ఇక్కడ ఈ వస్తాడు అన్నమాట 3rd ఫ్లోర్లో. 1 person లీవ్ బిట్వీన్ బి అండ్ ఎఫ్. బి అండ్ ఎఫ్కి 1 person లీవ్ అంట. ఇక్కడ మనకు 1 person లీవ్ అంటే ఇక్కడ బీకి ఎఫ్కి ప్లేస్ లేదు కాబట్టి మనకు ఇటు సైడ్ రాంగ్ అవుతుంది. ఎఫ్ డస్ నాట్ లీవ్ అడ్జసెంట్ టు ఈ అన్నాడు. మనకి ఏమవుతుంది? ఇక్కడ ఎఫ్ వస్తే
ఇక్కడ బి వస్తాడు. ఇంకా రిమైనింగ్ పర్సన్ మనకు ఏ అనేవాడు ఫిఫ్త్ ఫ్లోర్లో వస్తాడు. హూ ఆన్ ద ఫాలోయింగ్ పర్సన్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్న మనకు ఏమన్నాడు కాబట్టి హౌ మెనీ పర్సన్స్ లివ్ బిట్వీన్ ఈ అండ్ ఏ. ఈ ఇక్కడ ఉన్నాడు, ఏ ఎంతమంది ఉన్నారు మనకి ఈకి ఏకి 1 2 3 మెంబర్స్ ఉన్నారు. ఆప్షన్ 4. జీ లీవ్స్ ఇన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫ్లోర్. జీ ఏ ఫ్లోర్లో 6th ఫ్లోర్. జీ అనేవాడు 6th ఫ్లోర్లో ఉన్నాడు. If all the persons are in according English alphabetical order from bottom to top, how many persons remain unchanged అంటున్నాడు. ఏ బి సి డి ఈ ఎఫ్ జి. ఎంతమంది మనకు అన్చేంజ్డ్? బి ఉన్నాడు, ఓన్లీ బి అంటే ఓన్లీ 1 అనమాట. హూ ఆన్ ద ఫాలోయింగ్ ఈస్ జస్ట్ బిలో ఎఫ్. ఎఫ్ బిలో జస్ట్ బిలో డి ఉన్నాడు. ఆప్షన్ 2. Sequence. How many letters are there which is immediately followed by number and immediately preceded by symbol? How many letters are there? ఏమంటున్నాడు? immediately followed by number అంట. immediately followed by number and immediately preceded by symbol. మనకి ఏముంది? సింబల్ ఉండాలి, ఫస్ట్ లెటర్ ఉండాలి, మళ్ళీ నెంబర్ ఉండాలి. ఎన్నో చూద్దాం. సింబల్, ఇక్కడ సింబల్ ఉంది, లెటర్ ఉంది, నెంబర్ లేదు. ఇక్కడ సింబల్ ఉంది, లెటర్ నెంబర్ లేదు. ఇక్కడ సింబల్ ఉంది, లేదు, సింబల్ లెటర్ నెంబర్. ఇక్కడ సింబల్ ఉంది, లెటర్ ఉంది, నెంబర్ ఉంది. 1 సింబల్ లెటర్ ఇది ఒక్కటే ఉందన్నమాట, అంటే ఓన్లీ 1 అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 5th to the left of 8th element from the right hand. 5th to the left of 8th element from the right hand అన్నాడు. మనం చేస్తాం కూడా, ఒక లెఫ్ట్ ఒక రైట్ వచ్చిన చేస్తాం, యాడ్ చేస్తాం అనమాట. అంటే 13th ఫ్రమ్ ది, ఏదైతే మనం లాస్ట్ చేసినామో అది వస్తుంది. 13th ఫ్రమ్ ది రైట్ అంటున్నాడు. 13th ఫ్రమ్ రైట్ ఎలిమెంట్ ఏంటి మనకు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 13 అనేది మనకి ఏమొస్తుంది? ఇక్కడ 0 వస్తుంది అనమాట. ఆప్షన్ 4. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ సిరీస్ విచ్ ఇస్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్ అంటాడు. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్ అంటాడు. సింబల్ లెటర్ ఉండాలి మనకు. సింబల్ లెటర్ 1 2 3 4 5 6 6 ఉన్నాయన్నమాట సింబల్ అండ్ లెటర్స్. అంటే ఆప్షన్ 5. 4 ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సేమ్ వే. 4 మాత్రం సేమ్ ఉన్నాయంటే, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది అంటున్నాడు ఈ క్వశ్చన్లో. ఇప్పుడు మనకు ఎక్స్ 6R, ఎక్స్ ఉంది దగ్గర 6R, ఎక్స్ ఉంది, 1 గ్యాప్ ఇచ్చినాడు. నెక్స్ట్ రిమైనింగ్ రాసేసినాడు. నెక్స్ట్ అండ్ @9 రాసినాడు. 2 ఇది సేమ్ వే ఉంది. నెక్స్ట్ ఇది ఉంది, FA రాసినాడు. ఇక్కడ మనకి 2 గ్యాప్ ఇచ్చాడు. ఇక్కడ మనకు 1 గ్యాప్ ఇవ్వమంటే 2 గ్యాప్ ఇచ్చాడు. అంటే ఇది ఆప్షన్ అయితే మనకు అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు పర్సెంటేజ్ ఉంది C7. ఇది పర్సెంటేజ్కి 1 గ్యాప్ ఇచ్చాడు. రిమైనింగ్ మిగతా 2 ఒకటే రాశాను అనమాట. హ్యాష్ రిమైనింగ్ రాసిన అనమాట. అంటే మనకు ఆప్షన్ 3 అవుతుంది. హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద ఎలిమెంట్ విచ్ ఈజ్ 6th ఫ్రమ్ ది రైట్ ఎండ్. రైట్ ఎండ్ 6th మనకి ఏమవుతుంది? 1 2 3 4 5 6. ఇది 7th అవుతుంది అనమాట. 7 అనేది మనకు రైట్ ఎండ్ 6th ఎలిమెంట్ అవుతుంది. 8th ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ అనమాట. 1 2 3 4 5 6 7 8. ఇది ఎండ్ అవుతుంది. వీటి మధ్య ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటున్నాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఎలిమెంట్స్ ఉన్నాయంటున్నాను. ఆప్షన్ 2 అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.